విజయవాడ మరియు గుంటూరు వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు 10,000 నిత్యావసర కిట్లను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరులో ఉన్న అక్షయ పాత్ర కేంద్రీకృత వంటశాల కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అక్షయ పాత్ర మంగళగిరి క్లస్టర్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ గోకుల క్షేత్రం రీజనల్ ప్రెసిడెంట్ వంశీధర దాస మీడియాతో మాట్లాడారు. 1,500 రూపాయలతో 20 రోజులు సరిపడా నిత్యావసరమైన సరుకులు, అదనంగా పోషక విలువలతో కూడిన బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలు కిట్లో పొందుపరిచి ఉంటాయని అన్నారు. ఈ కిట్ల మొత్తం ఖరీదు 1,50,00,000ని, వీటిని అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులు ప్రభుత్వ సహకారంతో వరదలకు గురైన ప్రాంతాలకు వెళ్లి పంపిణీ చేస్తారని అక్షయ పాత్ర మంగళగిరి క్లస్టర్ మరియు హరే కృష్ణ మూవ్మెంట్ గోకుల క్షేత్రం రీజనల్ ప్రెసిడెంట్ వంశీధర దాస వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ఫ్యామిలీస్ అంతా ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో వాళ్ళకి అప్రిషియేషన్స్. అదేవిధంగా అక్షయ పాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు కానీ యుఎస్ సభ్యులు కానీ, యుఎస్లో కూడా మనకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. సో యుఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారన్నమాట. సో ఈ కిట్స్లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని, ప్రోటీనస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు. సో ఈ బేసికల్గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి, అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి అక్కడికి వెళ్ళి మన అక్షయ పాత్ర మంగళగిరి సభ్యులందరూ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారంటే వెనకాల ఉన్నాయన్నమాట కిట్స్. ఆ కిట్స్లో ఉండే ఐటమ్స్ కూడా మీకు డిస్ప్లే చూపిస్తాం. సో అది కూడా మీరు చూడొచ్చు. సో బేసికల్గా అక్షయ పాత్ర ఫౌండేషన్ అనేది ఇట్లాంటి సహకార చర్యల్లో చాలా ముందు ఉంటుంది. ఇప్పుడు వయనాడ్ ఎఫెక్ట్ అయిన టైంలో కూడా మనం ఈ విధంగా కిట్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి కొన్ని వేల కిట్స్ తయారు చేసి మన హెడ్ ఆఫీస్లో కానీ సెంట్రలైజ్డ్ లొకేషన్లో తయారు చేసి పంపించామన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ ఫ్లడ్స్ ప్రస్తుతం 10,000 కిట్స్తో స్టార్ట్ చేశాము. ఇది ఆల్మోస్ట్ ఒక కిట్ 1,500 రూపాయలు అవుతుంది. మొత్తం 1.5 crore రూపీస్ వర్త్ ఉండే కిట్స్ అన్నమాట ఇవి. సో ఈ కిట్స్ని మనము ప్రభుత్వం సహకారంతో అందరికీ అందజేయబోతున్నాం అన్నమాట. ISO 22,000 స్టాండర్డ్ ఆల్సో 3 to 4% ఆర్ 5% వేస్టేజ్ అనేది ఉంటుంది. సో 15 లక్షల్లో ఒక 5% వేస్టేజ్ అనేది అది కామన్ అన్నమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 10 మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి, వాళ్ళు 30,000 చెప్తారు. ఎందుకైనా మంచిది, మధ్యలో 10% వేస్ట్ అయినా పర్లేదు, ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి. సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది. సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అన్నమాట. షెడ్యూలింగ్ మేం కాదు, మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం. సో అది సరఫరా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయ్యిండొచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది నిలువ ఉండదు కదా, 6-7 గంటల అయిన తర్వాత అది చెడిపోతుంది. సో వీళ్ళు అందించని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చెడిపోయిన ఫుడ్ని పడేస్తారు. అది మా ఫుడ్ కాదు. జనరల్గా వీళ్ళు పులిహోర అంటారు, మేము పులిహోరే చేయలేదు. చాలా ప్లేసెస్లో పులిహోర పడిపోయింది అనమాట. పులిహోర అనేది మేము చేయలేదు. మేము చేసింది ఎంత ఏంటంటే టమాటా రైస్, వెజిటబుల్ పలావు, సాంబార్ రైసు, మేము చేసిన పొంగలు, ఇవి చేసాం అనమాట. మావి వేడిగా ఉన్నాయి. చాలామంది చల్లగా ఉన్నాయి, చల్లగా ఉండేటప్పటికి వాళ్ళు పడేసారు, వెళ్ళిపోయారు. మావి అనేది చాలా వేడిగా ఉన్నాయి. సో దెర్ ఈజ్ చాలా వరకు తగ్గించారనమాట మాది వేస్టేజెస్. మేము కూడా వాళ్ళని దృష్టికి తీసుకోపోయాం. సో వేస్టేజ్ అవుతున్నాయి అంటున్నారని. సో బై దట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇట్ ఈజ్ మ్యాసివ్ ప్రోగ్రామ్ అండి. మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే మ్యాసివ్, అత్యవసరం. ఈ రోజు నుంచి రేపటి లోపల మీరు చేసేయాలి అంతే. 3 లక్షలు చేసేయాలి, 4 లక్షలు చేసేయాలి, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ ఆకలితో అలమటిస్తున్నారు, వీళ్ళకి ఇమీడియట్గా ఏదైనా అరేంజ్ చేయాలి. వీళ్ళు హెలికాప్టర్స్ పెట్టారు, డ్రోన్లు పెట్టారు, రకరకాల ఐటమ్స్ ద్వారా వాళ్ళకి అరేంజ్ చేశారు. ఈ క్రమంలో కొంత వేస్టేజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. What is